చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా చెప్పిన 9,74,000 కోట్ల రూపాయల ఉందని ఒక లెక్కలు కట్టారు. అంటే గవర్నర్ ప్రసంగంలో చెప్పిన దానికి తర్వాత ఈ అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేసిన దానికి కొంత తేడా ఉన్నా అది మొత్తం అంటే అది కరెక్ట్గా లెక్క లేకుండా ముందు గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఒకటి చెప్పారు, గవర్నర్ ప్రసంగంలో ఒకటి చెప్పారు, ముందుగా శ్వేతపత్రంలో ఒకటి చెప్పారు అనేది అయితే జగన్ వాదనగా ఉంది. ఏదేమైనా సరే ఇప్పుడు అసలు అప్పెంతుంది తలసరి అంటే ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడి మీద తలసరి ఒక తలకి ఎంత అప్పు ఉంది అనేది అయితే తేల్చాల్సి ఉంది. ఏదేమైనా సరే ఇద్దరు ప్రభుత్వాలు అంటే రాజకీయంగా ఆరోపణలు చేసుకోవటానికి ఈ అప్పులు అనే దాన్ని మొత్తం ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకో మాట కూడా చంద్రబాబు నాయుడు చూసుకుంటే అంటే ఇప్పుడు 5 ఏళ్ల కాలంలో మొత్తం కూడా ఆర్థికంగా దివాలుగా మొత్తం పరిస్థితి అయితే రాష్ట్ర పరిస్థితి దివాలైపోయింది. దాన్ని చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు మేము సూపర్ 6 హామీలు గుప్పించాం, వాటిని చూసిన భయం వేస్తుంది, ఎట్లా నెరవేర్చాలి వాటన్నిటినీ కూడా అని భయం వేస్తుందని చంద్రబాబు కూడా వ్యాఖ్యానించారు. అంటే ఏంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. దారుణంగా ఉన్న మీదట కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హామీలు నెరవేర్చాల్సిన పరిస్థితి. అయితే ఇవన్నిటినీ కూడా ఇటు ఉంచితే ఈ సూపర్ 6 హామీలని నెరవేర్చకుండా తప్పుకోవటానికే మొత్తం కూడా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అనేది అయితే జగన్ వాదనగా ఉంది. ఏదేమైనా సరే మొత్తం ఇప్పుడు చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు శ్వేతపత్రం చంద్రబాబు శ్వేతపత్రం కరెక్టా లేకపోతే జగన్ పర్ఫెక్ట్ పత్రం అంటూ విడుదల చేసింది కరెక్టా, ఏం జరుగుతుంది అనేది అయితే ప్రజలకి తెలవాలి. దీని మీద అయితే పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వం నుంచే వివరణ అయితే ఖచ్చితమైన వివరణ రావాలి. ఏదైనా సరే 5 ఏళ్ల కాలంలో దోపిడీ జరిగింది అంటూ చంద్రబాబు చెప్తున్న మాటలు అయితే ఒక లెక్క ప్రకారం మొత్తం కూడా ఒక్కొక్క విభజన ప్రకారం అంటే ఒక్కొక్క శాఖ తీసుకొని దాంట్లో ఎక్సైజ్లో ఎంత దోపిడీ జరిగింది, తరువాత మొత్తం ఈ మానవ వనరుల శాఖలో ఇంత దోపిడీ జరిగింది, విద్యుత్తులో ఇంత దోపిడీ జరిగింది అంటూ రకరకాలుగా మొత్తం కూడా ఈ శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది. అయితే వీటన్నిటి మీద జగన్ అయితే వాటన్నిటినీ కూడా తమని బ్లేమ్ చేయటానికే లెక్కలు తారుమారు చేశారు అనే ఆరోపణ అయితే ప్రధానంగా వినిపిస్తున్నారు. ఏదేమైనా సరే ప్రతిపక్ష వాదనకి ప్రభుత్వ వాదనకి కూడా తేడా ఉంది కాబట్టి దాంట్లో అయితే తగిన వివరణ ప్రజలకైతే ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకో పాయింట్ కూడా జగన్ చెప్పడం జరిగింది, రెగ్యులర్ బడ్జెట్ పెడితే వాటన్నిటినీ కూడా లెక్కలని అన్నిటినీ చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని పెట్టారు అనేది అయితే జగన్ చెప్పడం జరిగింది. దాని మీద కూడా మొత్తం కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఏదేమైనా సరే మొత్తం ప్రజలను అయితే కన్ఫ్యూజ్ చేయకుండా అందరూ కూడా అంటే ఇటు అధికార పక్షము అటు ప్రతిపక్షం కూడా ఒక విధమైన విధానాన్ని అయితే అవలంబించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే దీని మీద ఫ్యాక్ట్ పత్రం అంటూ ప్రతిపక్ష నేత జగన్ మీడియా సమావేశం పెట్టి అది మొత్తం కూడా 7,48,000 కోట్లు మాత్రమే అప్పు ఉంది అనేది అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళ ఇద్దరి లెక్కలకి కూడా తేడా ఉండటంతో అసలు లెక్క ఎంత అప్పెంత ఉంది అనే ఒక చర్చ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. దీని మీద ఎవరి లెక్క కరెక్ట్ ఇద్దరు కూడా మొత్తం కూడా అంటే వాళ్ళిద్దరు చెప్పినవి ఆర్బీఐ లెక్కలు తర్వాత స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లెక్కలు వీటన్నిటిని కూడా తీసుకొని మొత్తం గవర్నమెంట్ డేటా నుంచే వాళ్ళిద్దరు కూడా లెక్కలు చెప్పారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఎక్కడ తప్పు చెప్పారు, ఎవరు ఎక్కువ చెప్తున్నారు, ఎవరు తప్పు చెప్తున్నారు అనేది అయితే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది. అయితే ఇక్కడ జగన్ ప్రభుత్వం అంటే జగన్ చెప్పిన మీడియా సమావేశంలో వెల్లడించిన ఫ్యాక్ట్ పత్రం ప్రకారం ఇప్పుడు జగన్ ప్రభుత్వం మొత్తం కూడా అయిపోయే నాటికి అంటే జగన్ ప్రభుత్వం ఓడిపోయి వైదొలిగే నాటికి 5 లక్షల కోట్ల రూపాయల అప్పే ఉంది. అయితే దాన్ని కొద్దిగా పెంచినా కూడా 7,48,000 కోట్లే వస్తుంది అనేది అయితే జగన్ చెప్పడం జరిగింది. ఇంకా తాను పెంచి చెప్తున్నాను, అది కూడా ఇంకా వెసులుబాటు ఇచ్చి చెప్తున్నాను అనేది అయితే ఘంటాపథంగా చెప్పడం జరిగింది.
Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.